నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ మనిషికి విలువ తెచ్చేది ఉద్యోగమేనా? రచించిన వారు వి పద్మ గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తగారు చదువుకోలేదని, వంటింటికే పరిమితమని ఎప్పుడూ అవమానిస్తూ ఉండే కోడలు అత్తగారు చేసిన ఉద్యోగం గురించి, ఆమె ఎంతోమందికి చేసిన సహాయాల గురించి తెలుసుకొని హడలిపోయింది. తనని వంటింటి కుందేల్లా చూసే కోడలికి అత్తగారు ఎలా కనువిప్పు కలగజేశారు అనేది కథలో మనం విందామండి. ఆ రోజుకి దేవకీ గారి భర్త చనిపోయి 20 రోజులవుతుంది. దేవకీ గారు తన భర్త తనని ఒంటరిని చేసి వెళ్ళిపోయిన రోజును తలుచుకొని భర్త ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంతలో అమ్మా అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూశారు. తన ఒక్కగానొక్క కొడుకు అరుణ్. అమ్మా, నాన్న మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారు. నిన్ను నువ్వు సముదాయించుకో అమ్మా. ఈ ఇంట్లోనే ఉంటే నువ్వు నాన్నగారి జ్ఞాపకాలని మర్చిపోలేవు. ప్రతి జ్ఞాపకం నాన్నగారు లేని లోటును నీకు గుర్తు చేస్తూ బాధిస్తూ ఉంటుంది. నువ్వు మాతో పాటు హైదరాబాద్ వచ్చేయమ్మా. ఈ ఇంట్లో నాన్నగారితో నీకెన్నో జ్ఞాపకాలున్నాయని, ఈ ఇంటిని నువ్వు వదలలేవని నాకు తెలుసు. కానీ నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉండలేనమ్మా. అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు సెలవుల్లో మనం మన ఇంటికి వస్తూ పోతూ ఉందాం అని చెప్పి తల్లిని తమతో పాటు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అరుణ్. దేవకి గారు పక్కనే నిలబడున్న కోడలి వైపు చూశారు, ఏమన్నా మాట్లాడుతుందేమో అని. జరుగుతున్న సంభాషణతో తనకేం సంబంధం లేనట్టు నిలబడి ఉంది శ్రేష్ఠ. కోడలు కూడా తనని రమ్మని అడుగుతుందేమోనని కాసేపు మౌనంగా చూశారు దేవకి గారు. కానీ కోడలి ముఖంలో ఏ భావమూ లేదు. దేవకి గారు కొడుకుతో ఇలా అన్నారు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నాన్న? నీ దగ్గరకు కాకుండా నేను ఇంకెక్కడికి వెళ్ళగలను? కానీ ఇప్పటికిప్పుడు నీతో పాటు బయలుదేరాలంటే ఎలా కుదురుతుంది నాన్న? ఇల్లు వాకిలి ఇలా వదిలేసి నన్ను ఎలా వచ్చేయమంటావు? కొద్ది రోజులు ఆగు. ఈ ఇల్లు ఎవరికైనా అద్దెకిచ్చి నాకు కావలసిన సామాన్లన్నీ ఒక రూమ్లో సర్దుకొని వస్తే ఎవరో ఒకరు ఇల్లు చూసుకుంటున్నారని నాకు కాస్త నిశ్చింతగా ఉంటుంది అన్నారు దేవకి గారు. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. నీకు కావలసిన సామాన్లన్నీ ఒక రూమ్లో సర్దుకో. మనకి అవసరం లేని సామాన్లన్నీ ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం. నేను ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాను. ఎవరైనా ఇల్లు అద్దెకు తీసుకోవడానికి దొరికితే అప్పుడే వాళ్ళకి ఆయన ఇంటి తాళాలు ఇస్తారు. నిన్ను మాత్రం ఇప్పుడు ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేనమ్మా అంటూ తల్లిని ఒప్పించి తమతో పాటు తీసుకెళ్లాడు అరుణ్. అరుణ్ 4 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్ సెలక్షన్లోనే మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది. సంవత్సరం తిరిగేలోపు ప్రమోషన్ కూడా వచ్చింది. లోన్ తీసుకొని ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. కారు కూడా కొనుక్కున్నాడు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు దేవకి గారు, శ్రీనివాస్ గారు. అరుణ్ని కూడా అడిగారు తన మనసులో ఎవరైనా ఉన్నారా అని. అరుణ్ అలాంటిదేమీ లేదని, తన పెళ్లి బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులకు అప్పగించాడు. తెలుసున్న వాళ్ల ద్వారా వచ్చింది శ్రేష్ఠ వాళ్ల సంబంధం. అమ్మాయి అందంగా ఉంటుందని, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందని, అరుణ్కి ఈడు జోడు కూడా బాగుంటుందని బాగా ఆలోచించి అరుణ్కి శ్రేష్ఠనిచ్చి పెళ్లి చేశారు. శ్రేష్ఠ వాళ్ళ అమ్మా నాన్నలకి 2 కొడుకుల తర్వాత పుట్టిన కూతురు కావటంతో చాలా గారాబంగా పెంచారు. శ్రేష్ఠ తల్లిదండ్రులు కూడా ఇద్దరూ ఉద్యోగం చేసేవారు. అత్తగారు ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం, కనీసం పని మనిషిని కూడా పెట్టుకోకుండా ఇంట్లో పనులన్నీ తానే చేసుకోవడం చూసిన శ్రేష్ఠ అత్తగారిని చదువుకోలేదని చిన్నచూపు చూస్తూ ఉండేది. తన తల్లి ఉద్యోగం చేస్తుందని తల్లి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేది. పెళ్ళైన కొత్తల్లో ఒక వారం 10 రోజులు అత్తగారింట్లోనే ఉన్న శ్రేష్ఠ ఉద్యోగం చేస్తున్నాననే పొగరుతో అత్తగారికి ఒక్క పనిలో కూడా సహాయం చేసేది కాదు. ఎప్పుడన్నా ఏదన్నా చిన్న పని చెప్పినా కూడా, మీరు చదువుకోలేదు, ఉద్యోగం చేయడం లేదు కాబట్టి ఇంటి పనులు వంట పనులు చేయడం మీ బాధ్యత. ఉద్యోగం చేసే నన్ను ఇంటి పనుల్లో సహాయం చేయమని ఎలా అడుగుతున్నారు మీరు? మా ఇంట్లో నేను ఎప్పుడూ ఒక్క పని కూడా చేయలేదు.
మా ఇంట్లో అన్నింటికీ పనివాళ్ళుంటారు అని పొగరుగా సమాధానాలు చెప్పేది. మామగారున్నారని కనీసం గౌరవం కూడా లేకుండా గొంతు పెంచి మాట్లాడేది. దేవకి గారు, మీ మామగారి ముందు గొంతు పెంచి మాట్లాడొద్దమ్మా, ఆయన పెద్దరికానికి గౌరవం ఇవ్వు అని చెప్పడానికి ప్రయత్నిస్తే నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారా? మీ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని, మీ కింద అణిగి మణిగి ఉంటున్నట్టు అందరి ముందు చూపించుకోవాలని చూస్తున్నారా? అత్తగారి హోదా వెలగబట్టాలనుకుంటున్నారేమో. నా దగ్గర అవన్నీ కుదరవు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత కొత్త దంపతులు ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేయించారు దేవకి గారు. వ్రతం పూర్తయిన తరువాత అత్తామామల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమని పంతులు గారు చెప్పిన మాటలకు శ్రేష్ఠ పెద్ద గొడవ చేసింది. ఏంటి, ఉద్యోగం చేస్తున్న నేను అత్తామామలకి కాళ్ళు మొక్కాలా? నేను చదువు సంధ్య లేని పల్లెటూరి పిల్లలనుకుంటున్నారా? చదువుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన కర్మ నాకు లేదు అంటూ వ్రతం నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. అరుణ్ వెనకాలే వెళ్ళి చాలాసేపు సర్ది చెప్పాలని చూశాడు. కానీ శ్రేష్ఠ అస్సలు ఒప్పుకోలేదు. చిన్నపిల్ల, తనే తెలుసుకుంటుందిలే అని దేవకి గారు, శ్రీనివాస గారు తనకి తాము సర్ది చెప్పుకున్నారు. పెళ్లికి తీసుకున్న సెలవులు అయిపోవటంతో అరుణ్, శ్రేష్ఠ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అలా 2 ఏళ్లు గడిచాయి. మధ్య మధ్యలో ఎప్పుడైనా పండగలకి, సెలవులకి వచ్చి ఒక 2 రోజులు ఉండి వెళ్ళేవారు శ్రేష్ఠ, అరుణ్. ఆ 2 రోజులు కూడా శ్రేష్ఠ అత్తగారంటే లెక్కలేనట్టే బిహేవ్ చేసేది. చిన్నతనంలే, కోడలు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, ఆ 2 రోజులు నేనే సర్దుకుంటే పోలా అనుకునేవారు దేవకి గారు. ఇంతలో శ్రీనివాసరావు గారికి మాసివ్ హార్ట్అటాక్ రావటంతో నిద్రలోనే మరణించారు. తండ్రి మరణ వార్త విన్న అరుణ్ శ్రేష్ఠతో కలిసి ఇంటికొచ్చాడు. తండ్రికి జరపాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత తల్లిని తమతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు. అత్తగారు తమతో పాటు రావడం అస్సలు ఇష్టం లేని శ్రేష్ఠ అత్తగారు రాగానే ఇంట్లో పని మనిషిని, వంట మనిషిని మాన్పించేసింది. ఎందుకు అని అడిగిన అరుణ్తో, అత్తగారికి ఇంట్లో పనులన్నీ అలవాటే కదా, మనిద్దరం ఆఫీసులకు వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆవిడికి ఏం తోస్తుంది అని చెప్పి భర్త నోరు మూయించింది. అత్తగారిని ఇంట్లో పనికి, వంట పనికే కాకుండా కూరగాయలు తేవడానికి, కూరగాయల మార్కెట్కి, సూపర్ మార్కెట్కి కూడా పంపించేది. సరుకుల లిస్ట్ అంతా తెలుగులో రాసిచ్చేది. కనీసం తెలుగైనా చదవడం వచ్చా మీకు? రాకపోతే ఈ లిస్టు షాపు వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్లే ఏమేం కావాలో ఇస్తారు అంటూ చులకనగా మాట్లాడేది. ఇంటికి వచ్చిన స్నేహితులకి అత్తగారిని పరిచయం చేయాలంటే నామోషీగా ఫీల్ అయ్యేది శ్రేష్ఠ. భర్తతో చాలాసార్లు మా అమ్మ అయితే ఇంటికొచ్చిన ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడేది. మీ అమ్మగారికి ఇంగ్లీష్ రాదు, మీ అమ్మగారిని నా స్నేహితులకు పరిచయం చేస్తే నా పరువంతా పోతుంది అని చెప్తూ ఉండేది. శ్రేష్ఠ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు అత్తగారిని రూమ్లోంచి బయటకు రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది శ్రేష్ఠ. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు కావలసిన టీ, స్నాక్స్ చేసి కిచెన్లో పెట్టేసి సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయేవారు దేవకి గారు. ఒకరోజు అనుకోకుండా శ్రేష్ఠ స్నేహితురాలు శృతి ఫోన్ చేసింది. తన వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి తండ్రితో కలిసి ఇంటికి వస్తానని చెప్పింది. అప్పుడు శ్రేష్ఠ ఇంటికి వస్తే తన అత్తగారిని పరిచయం చేయాల్సి వస్తుందేమో అన్న భయంతో, నేను మా వీధి చివర కాఫీ షాప్లో ఉన్నాను, అక్కడే కలుద్దాం అని చెప్పింది. శృతి తన తండ్రితో శ్రేష్ఠని కలవడం కోసం కాఫీ షాప్కి వెళ్ళింది. కాఫీ ఆర్డర్ చేసి ముగ్గురు తాగుతూ కూర్చున్నారు. కంగ్రాచులేషన్స్ శృతి. కంగ్రాట్స్ అంకుల్, శృతికి అమెరికా సంబంధం చేస్తున్నారటగా అంది శ్రేష్ఠ. అవునమ్మా, మంచి సంబంధం, అబ్బాయి కుటుంబం చాలా మంచివాళ్ళు అంటూ ఒక్కసారిగా గతాన్ని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. శృతి, శ్రేష్ఠ వెంటనే ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు. అసలు ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే దానికి కారణం ఆ రోజు నాకు బ్యాంక్ లోన్ రావడానికి సహాయం చేసిన ఆ బ్యాంక్ మేనేజర్. వ్యాపారంలో స్నేహితులు మోసం చేస్తే అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఆ బ్యాంకు మేనేజరు ఊర్లో నాకున్న ప్రాపర్టీ మీద నేనున్న కష్టాన్ని ఆవిడికి వివరించి చెప్పినప్పుడు ఇవ్వవలసిన పర్సంటేజీకి మించి నాకు 50 లక్షలు లోన్ ఇప్పించారు.
ఆవిడే గనక ఆ రోజు సహాయం చేసి ఉండకపోతే ఆ రోజే నేను అప్పుల వాళ్ళ అవమానాలు తట్టుకోలేక నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సి వచ్చేది. ఆ లోన్ తీసుకున్న డబ్బుతో అప్పు తీర్చాక మిగిలిన డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేశాను. వ్యాపారంలో లాభాలొచ్చాయి. బ్యాంక్ లోన్ కట్టడానికి బ్యాంకుకు వెళ్ళినప్పుడు మేనేజర్ని కలవడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ ఆవిడ అప్పటికే ఉద్యోగం మానేసి వెళ్ళిపోయారని తెలిసింది. ఆవిడ గురించి తర్వాత ఎలాంటి సమాచారం దొరకలేదు. ఆవిడకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పలేకపోయానే అన్న బాధ ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది అంటూ ఆ బ్యాంక్ మేనేజర్ పేరు కూడా నాకు ఇంకా గుర్తుంది. దేవకి ఆవిడ పేరు అని శృతి తండ్రి చెప్పుకొచ్చారు. ఆ పేరు విన్న శ్రేష్ఠ వెంటనే మా అత్తగారి పేరు కూడా దేవకినే. కానీ ఈ అంకుల్ చెప్తున్న బ్యాంక్ మేనేజర్కి మా అత్తగారికి ఎంత వ్యత్యాసం. ఆవిడ బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉంది. మా అత్తగారేమో చదువు సంధ్య లేకుండా పొద్దస్తమానం ఆ వంటగదిలోనే పడుంటారు అనుకుంది శ్రేష్ఠ. కాఫీలు తాగడం పూర్తయిన తరువాత శృతి తండ్రి శ్రేష్ఠతో, అమ్మా శ్రేష్ఠ, కాఫీ షాప్లో వెడ్డింగ్ కార్డు ఇవ్వడం మంచి పద్ధతి కాదు. మీ ఇంటికి వెళదాం పదా. మీ అత్తగారు కూడా మీతోనే ఉన్నారంటున్నావు కదా. అరుణ్ణి మీ అత్తగారిని స్వయంగా పెళ్లికి ఆహ్వానిస్తాను అంటూ శ్రేష్ఠని బలవంతం చేసి శ్రేష్ఠతో పాటు ఇంటికెళ్లారు. అదే సమయంలో వంటగదిలో వంట చేస్తున్న దేవకి గారు ఏదో పని మీద హాల్లోకి రావటంతో శృతి తండ్రి దేవకి గారిని గుర్తుపట్టి గబగబా ఆమె దగ్గరకు వెళ్ళి దేవకి గారి కాళ్లకు నమస్కరించాడు. మేడం, మీరేంటి ఇక్కడున్నారు? మీరు నాకు ఆ రోజు చేసిన సహాయాన్ని నేను నా జీవితంలో మర్చిపోలేను. మీ కారణంగానే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. ఆ రోజు మీరు నాకు సహాయం చేసి ఉండకపోతే ఏం జరుగుండేదో నేను ఊహించలేను కూడా. అప్పుల వాళ్ళంతా నా ఇంటి మీదకి వచ్చినప్పుడు చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు అన్న పరిస్థితుల్లో మీరు నాకు సహాయం చేశారు. ఈ జీవితం మీరు నాకు ఇచ్చింది అని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదంతా చూస్తున్న శ్రేష్ఠ తన కళ్ళని తానే నమ్మలేనట్టు షాక్కి గురయింది. వెంటనే, ఏంటంకుల్ మీరేం మాట్లాడుతున్నారు? నాకు అసలేం అర్థం కావడం లేదు. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. మా అత్తగారిని చూసి ఎవరో అనుకుంటున్నారు అంది శ్రేష్ఠ. శృతి తండ్రి వెంటనే, లేదమ్మా, నేను ఇప్పటి వరకు కాఫీ షాప్లో ఎవరి గురించి అయితే మాట్లాడానో ఆవిడ ఈవిడే, మీ అత్తగారు అని చెప్పారు. నాకింత సహాయం చేసిన ఈవిడ్ని నేను మర్చిపోయే సమస్యే లేదు అన్నారు. అక్కడే నిలబడి ఆ మాటలన్నీ వింటున్న దేవకి గారు, అవును, నేను బ్యాంక్ మేనేజర్ దేవకినే, మీరు కరెక్ట్గానే చెప్పారు అన్నారు. దేవకి గారి నోటి నుంచి ఆ మాటలు విన్న శ్రేష్ఠకి ఒక్క క్షణం కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. అంతలో శృతి నాన్నగారు మాట్లాడుతూ, ఆ రోజు మీరు నాకు చాలా సహాయం చేశారు. మీరు చేసిన ఆ సహాయం కారణంగానే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. ఆ తరువాత నేను బ్యాంక్ లోన్ కట్టడానికి బ్యాంక్కి వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలవాలని చాలా ప్రయత్నించాను. కానీ మీరు ఉద్యోగం మానేశారని తెలిసింది అన్నారు. అక్కడే నిలబడి ఈ మాటలన్నీ వింటున్న అరుణ్, అమ్మా, నువ్వు బ్యాంక్ మేనేజర్వా? ఈ విషయం నాకు అస్సలు తెలియదే. మరి నువ్వు ఆ ఉద్యోగం ఎందుకు మానేశావమ్మా? ఇలా నీ జీవితాన్ని వంటింటికే ఎందుకు అంకితం చేశావు? అంత మంచి పొజిషన్లో ఉన్న నువ్వు నీ ఉద్యోగాన్ని వదిలేసి ఇలా ఏమాత్రం ఐడెంటిటీ లేని వంటింటి కుందేల్లా బతకడానికి కారణం ఏంటి అంటూ అడిగాడు. అరుణ్ ప్రశ్నలకు దేవకి గారు సమాధానంగా తన గతాన్ని చెప్పడం ప్రారంభించారు. నాన్నగారు, నేను ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. నన్ను పై చదువులు చదివించండి. నాకు పెద్ద చదువులు చదువుకొని మంచి ఆఫీసర్ అవ్వాలనుంది. ప్లీజ్ నాన్నగారు, నాకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. మీ మీద ఆర్థిక భారం పడదు. నన్ను చదువుకోనివ్వండి నాన్నగారు, నాకు పెళ్లి చెయ్యొద్దు అన్న దేవకి మాటలకు తండ్రి, అమ్మా, మన ఇంటి పరిస్థితులు నీకు బాగా తెలుసు. మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు కట్నం కూడా ఆశించడం లేదు. నీకు పెళ్లి చేస్తే మా మీద ఉన్న బాధ్యత కొంతవరకు తీరిపోతుంది. నీ తర్వాత 2 చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేయాలి కదా. మన మధ్యతరగతి బ్రతుకులకు ఈ మాత్రం చదివించడమే ఎక్కువ అని సర్ది చెప్పాడు. దేవకి గారు తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకుని పెళ్లి కొప్పుకున్నారు. ప్రేమగా చూసుకునే భర్త,
అత్తమామలు దొరికారు. ఎంతో సంతోషంగా అత్తారింట్లో అడుగుపెట్టింది దేవకి. దేవకి అత్తగారికి చదువంటే చాలా ఇష్టం. కానీ ఆమెకు దేవకి చదువుల సరస్వతి అన్న విషయం పెళ్ళైన కొత్తలో తెలియదు. దేవకి భర్త శ్రీనివాస్ తన తండ్రితో కలిసి ధాన్యం వ్యాపారం చేసేవాడు. అప్పటి వరకు చదువు తప్ప వేరే ప్రపంచం తెలియని దేవకికి ఇంటి పని, వంట పని ఏమీ వచ్చేవి కావు. కానీ అత్తగారు ఎంతో శాంతంగా, ఓపిగ్గా అన్నీ చెప్పి నేర్పిస్తూ ఉండేవారు. ఒకరోజు అల్మారాలు సర్దుతున్న దేవకి అత్తగారికి పేపర్లో దేవకి ఫోటో కనిపిస్తుంది. ఆవిడ చదువుకోని కారణంగా అక్కడ ఏం రాసిందో ఆవిడకు తెలియలేదు. గబగబా దేవకి గారిని పిలిచి, దేవకి దేవకి ఈ పేపర్లో ఏంటి నీ ఫోటో కనిపిస్తుంది అని అడిగారు. అవునత్తమ్మా, నేను ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను కదా, అందుకే నా ఫోటో పేపర్లో వేశారు అని చెప్పింది దేవకి. మరెందుకు నువ్వు పై చదువులు చదువుకోలేదు అని అత్తగారు అడిగిన ప్రశ్నకు, ఇంట్లో పరిస్థితుల కారణంగా నేను చదువుకు పులి స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందత్తమ్మా అని చెమర్చిన కళ్ళతో చెప్పింది దేవకి. కన్నీళ్లతో నిండిన దేవకి మొహం చూడగానే అత్తగారికి జాలి కలిగింది. సాయంత్రం శ్రీనివాస్ రాగానే కొడుకుతో ఇలా అంది, దేవకి ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చిందట, బాగా చదివే పిల్ల, దాని చదువు ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. ప్రైవేటుగా డిగ్రీ చదివిద్దాను నాన్న, నాకు చదువంటే చాలా ఇష్టం, నీకు తెలుసు కదా, నిన్ను పెద్ద పెద్ద చదువులు చదివించాలని చాలా ఆశపడ్డాను, కానీ నీకు చదువు అవ్వలేదు, దేవకినైనా చదివిద్దాం, అది మీ పిల్లల భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది అంటూ కొడుకును ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ కొడుకు, అమ్మ దేవకి చదువుకోవడానికి వెళితే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు, నువ్వు ఒక్కదానివే ఇల్లంతా మేనేజ్ చేయడం కష్టం కదా, నీకు వయసు అయిపోతుంది అన్నారు. శ్రీనివాస్ మాటలకు, ఏం పర్వాలేదు, ప్రైవేటుగానే కదా డిగ్రీకి కట్టేది, ఇంట్లో పనులన్నీ అయిపోయాక చదువుకుంటుందిలే అన్న అత్తగారి మాటలకు దేవకి మనసంతా సంతోషంతో ఉరకలు వేసింది. రోజు చకచకా ఇంటి పనులన్నీ చేసేసి కష్టపడి చదివింది. డిగ్రీ మంచి మార్కులతో పాస్ అయింది. రోజులు గడుస్తుండగా శ్రీనివాస్ గారి తండ్రి అనారోగ్యంతో మరణించారు. అత్తగారు ఎంతగానో సపోర్ట్ చేసి దేవకితో బ్యాంక్ ఎగ్జామ్స్ రాపించారు. అత్తగారు దేవకితో ఇలా చెప్పారు, మనలాంటి సామాన్యులకు ఏం చేయాలన్నా డబ్బు సమస్య చాలా ఉంది. ఇళ్ళు, పొలాలు, బంగారం ఉన్నా కూడా వాటిని సరిగ్గా వినియోగించుకోలేని పేదవారు ఉన్నారు. వారికి వారు చేయాలనుకున్న వ్యాపారానికి కానీ వ్యవసాయానికి కానీ మంచిగా లోన్లు రావాలంటే బ్యాంకులో ఆఫీసర్సు పేదవారి మాటలు అస్సలు పట్టించుకోరు. నువ్వు మంచి బ్యాంక్ ఆఫీసర్ అయ్యి వ్యవసాయ రుణాలు, వ్యాపారానికి పేదవారికి లోన్లు ఇప్పించాలి అని చెప్పి దేవకిని బాగా ప్రోత్సహించారు. కొద్ది రోజుల్లోనే బ్యాంకు నోటిఫికేషన్లు పడటంతో అప్లై చేసి బ్యాంకు మేనేజర్ ఉద్యోగం సాధించింది దేవకి. పక్కనే ఉన్న నగరంలో బ్యాంకు మేనేజర్ ఉద్యోగం రావటంతో కుటుంబంతో సహా అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. దేవకి గారి భర్త ఊరికి సిటీకి తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉండేవారు. అత్తగారు మాత్రం దేవకికి అండగా సిటీలోనే ఉండేవారు. ఉద్యోగంలో చేరిన కొంతకాలానికి దేవకి గారు నెల తప్పారు. అయినా సెలవులు పెట్టకుండా డెలివరీ టైం వరకు అత్తగారి సహకారంతో ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. డెలివరీ తర్వాత 3 నెలలు సెలవు తీసుకొని మళ్ళీ తిరిగి ఉద్యోగంలో చేరిపోయారు. ఇంటి బాధ్యతని, అరుణ్ బాధ్యతని అత్తగారు తీసుకొని ఎంతగానో సపోర్ట్ చేయడం వల్ల దేవకి గారు తన శ్రద్ధంతా తన ఉద్యోగ బాధ్యతల మీదే పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. అలా 3 సంవత్సరాలు గడిచేసరికి దేవకి అత్తగారు అనారోగ్యంతో మరణించారు. అరుణ్ని డే కేర్లో వదిలి ఉద్యోగానికి వెళుతూ ఉండేది దేవకి. సడన్గా అరుణ్ ఆరోగ్యం పాడైంది. ఎవరో ఒకరు అరుణ్తో ఎప్పుడూ ఉండాలని, కంటికి రెప్పలా చూసుకోవాలని డాక్టర్లు చెప్పిన మాటలకి తనకి అరుణ్ కంటే ఉద్యోగం ముఖ్యం కాదు అనుకుని చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భర్తతో కలిసి సొంతూరుకు వెళ్ళిపోయారు. వ్యవసాయ పనుల్లో భర్తకి సాయం చేస్తూ అరుణ్ని కంటికి రెప్పలా పెంచుకున్నారు. రోజులు గడిచే కొద్దీ అరుణ్ కోలుకొని పెద్దవాడై బాగా చదువుకుని హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించాడు. తర్వాత అరుణ్కి పెళ్లి చేయడం, భర్త మరణించడం, అరుణ్తో పాటు సిటీకి తిరిగి రావడం, అన్ని విషయాలు గుర్తు చేసుకున్నారు దేవకి గారు.
దేవకి గారి గతాన్నంతా విన్న శ్రేష్ఠ ఆమె దగ్గరకు వెళ్ళి అత్తయ్య గారి చేతులు పట్టుకొని, అత్తయ్య గారు, మీరు బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం చేశారా? మీరు చదువుకున్నారని, ఉద్యోగం చేశారని నాకెందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఒక చదువులేని అనాగరికురాల్లా చూశాను. చాలా హేళనగా మాట్లాడాను. నా స్నేహితుల ముందు కూడా మిమ్మల్ని అవమానించాను. ఎవరికన్నా మిమ్మల్ని పరిచయం చెయ్యాలంటే అవమానంగా ఫీల్ అయ్యాను. ఇవన్నీ మీరు ఎందుకు భరించారు? ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా మీరు మౌనంగా ఎందుకున్నారు? అత్తయ్య గారు, నన్ను క్షమించండి అంటూ చెమర్చిన కళ్ళతో అడిగింది శ్రేష్ఠ. నేను నీతో చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించానమ్మా, కానీ నువ్వు నా మాటలు వినడానికి కూడా సిద్ధంగా లేవు. చదువుకోలేని వాళ్ళు మాట్లాడడానికి కూడా అనర్హులు అన్న ధోరణిలో నువ్వు ఉండేదానివి. అందుకే నేను నీతో ఏమీ చెప్పలేకపోయాను అన్నారు దేవకి గారు. అత్తగారి పట్ల తను ప్రవర్తించిన తీరుకు ఎంతగానో బాధపడింది శ్రేష్ఠ. నన్ను క్షమించండి అత్తయ్య గారు. అంత మంచి ఉద్యోగంలో ఉండి కూడా తల్లి ప్రేమకు విలువిచ్చి మీరు చేసిన త్యాగం చాలా గొప్పది. ఎవరైనా పనివాళ్లను పెట్టి ఉద్యోగానికి వెళ్ళిపోకుండా మీ కొడుకు కోసం ఉద్యోగం మానేశారు. తల్లిగా, భార్యగా, కోడలిగా ఎక్కడా ఓడిపోలేదు మీరు. మీ కుటుంబం కోసం మీ కెరియర్ని తృణప్రాయంగా వదులుకున్నారు. మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను అత్తయ్య గారు అంటూ అత్తగారి చేతులు పట్టుకొని క్షమించమని అడిగింది. అమ్మా శ్రేష్ఠ, నువ్వు చిన్నపిల్లవి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. చదువులేని వారంటే వాళ్ళెందుకు పనికిరాని వారు అని మాత్రం అర్థం కాదు. కొంతమంది చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నిరక్షరాస్యులుగా మారతారు. చదివించేవారు, చదువును గౌరవించేవారు తమ చుట్టూ లేకపోవడం వల్ల చాలామంది చదువుకోలేరు. కానీ వాళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళు అని మాత్రం అనుకోవద్దు. ఒక తల్లిగా, భార్యగా, కోడలిగా, కూతురుగా వారు నిర్వహించే కర్తవ్యాలు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం కంటే చాలా గొప్పవి. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అంటూ కోడలి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పారు దేవకి గారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.